సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వచ్చేస్తే మిరాజ్ మూవీ. ఇది మిరాయి కాదండి, మిరాజ్ మలయాళం సినిమా. ఇది చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ వచ్చేసి జీతూ జోసెఫ్. జీతూ జోసెఫ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీస్ అన్నది చాలా అంటే చాలా మంచి మూవీస్. దృశ్యం సినిమా మన తెలుగులో వెంకటేష్ గారు తీశారు, అండ్ మలయాళంలో పాపనాశం అని చెప్పి సేమ్ దృశ్యం ని రీమేక్ చేశారు. యాక్చువల్లీ ఈ దృశ్యం సినిమా అనేది మలయాళం మూవీ, మోహన్ లాల్ గారిది. ఆ మూవీనే మన వాళ్ళు రీమేక్ చేశారు. అండ్ తమిళ్లో కమల్ హాసన్ గారు కూడా చేశారు. సో జీతూ జోసెఫ్ గారి గురించి చెప్పడానికి ఏమీ లేదు, ఆయన సినిమాలు మాత్రమే చెప్తాయి ఆయన గురించి ఏంటి అన్నది. సో ఈ మిరాజ్ సినిమా ఏంటంటే, ఒక పెన్ డ్రైవ్ గురించి సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. ఇక స్టోరీ ఎక్కువ లీక్ చేయలేము, ఎక్కువ చెప్పలేము. అండ్ ఇది ఓటీటీలో ఉంది, మనం ఎక్కడ థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇది సెప్టెంబర్ 19th ఐ థింక్, లాస్ట్ లాస్ట్ 2 months బ్యాక్ సెప్టెంబర్ 19th రోజు రిలీజ్ అయింది. అండ్ తెలుగులో పెద్దగా పాపులర్ అవ్వలేదు, బట్ ఓటీటీలో అయితే చాలా రేగిపోతుంది సినిమా. చూసిన ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగుందన్నారు. నేను నా ఫ్రెండ్స్ కి కూడా ఈ సినిమా సజెషన్ చేశాను, వాళ్ళు కూడా చూసి నిజంగా చాలా మంచి మూవీ సజెస్ట్ చేసావన్నారు. అండ్ యాక్చువల్లీ మనం ఏదైనా కొత్త సినిమా రివ్యూ మాత్రమే చెప్తాం. ఇది ఓల్డ్ సినిమా, నేను అప్పటికి రివ్యూ స్టార్ట్ చేయలేదు. ఒకవేళ స్టార్ట్ చేస్తున్నా కూడా ఆ సినిమా నాకు నోటీస్ లోకి రాలేదు అనుకుంటా. కొన్ని మంచి సినిమాలు ఇట్లా మరుగైపోతాయేమో అని అనిపిస్తా ఉంటుంది, బట్ పర్లేదు. మంచి సినిమా థియేటర్ లో ఫెయిల్ అయినా ఓటీటీలో హిట్ అవుతుంది. మంచి సినిమా ఎప్పటికే కానీ తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఆ విషయం నాకు కూడా తెలుసు. అండ్ నేను ఒక సినిమా లవర్ని కాబట్టి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చూడాలి. సస్పెన్స్, థ్రిల్లర్, మైండ్ బెండింగ్ మూవీ, సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూసే మూవీ ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది. అండ్ ఈ సినిమా కూడా అలాంటిదే. అండ్ ఈ సినిమా వచ్చేసి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. అపర్ణ గారు హీరోయిన్, అండ్ ఆసిఫ్ అలీ గారు హీరో అని చెప్పలేం కానీ ఒక మెయిన్ లీడ్ కి కొంచెం తోడుగా ఉండే క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. మనం ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలి. క్లైమాక్స్ అయిపోయింది, ఆల్ సెట్ అనిపిస్తుంది, బట్ అసలు క్లైమాక్స్ అక్కడ అయిపోదు. అది యాక్చువల్లీ ప్రీ క్లైమాక్స్. క్లైమాక్స్ వేరే ఉంటది, వేరే లెవెల్ ఉంటది. అసలు ప్రతి సీన్ లో ట్విస్ట్స్ ఉంటాయి. బీజిఎం కూడా చాలా అంటే చాలా బాగుంది. కొంచెం స్లో నరేషన్ ఉంటది, కొంచెం ఓపిక పెట్టుకొని చూస్తే ఒక 10-15 minutes కొంచెం బోర్ కొడుతుంది, బట్ నో ప్రాబ్లం. క్లైమాక్స్ ఒక్కసారి చూసిన తర్వాత అసలు ఇంత బాగుందా ఈ సినిమా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో ఈ సినిమాని నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. మీరు ఈ వీడియో చూస్తే ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మీరు ఈ సినిమా ఆల్రెడీ చూస్తుంటే ఎలా ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి. మిరాయి కాదండి, మిరాజ్. ఇది మలయాళం మూవీ, తెలుగులో కూడా ఉంది. తెలుగులో సోనీ లివ్ లో ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ తో మీరు బయటికి వస్తారని నేను చెప్తున్నాను. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే, మన ఛానల్ కొత్తగా పెట్టానండి, జస్ట్ 49 members సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇలాంటి మంచి మూవీస్ ఉంటే మంచిదని చెప్తాను, రాడ్ మూవీస్ అయితే రాడ్ అని కూడా చెప్తాను. ఆల్రెడీ ఏ మాస్ జాతర సినిమా రివ్యూ కూడా ఉంది మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి. ప్రీవియస్ సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ ఛానల్ రీసెంట్ గానే స్టార్ట్ చేశాను, కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు అవి కూడా చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.